నన్ను అనాథకిచ్చి పెళ్లి చేసి నీ పగ తీర్చుకోవాలనుకుంటున్నా. నీ మీద ఇంత పగ ఎవరికి లేదు. ఎవరికి ప్రేమ కూడా లేదు. ఉంటే ఓ అడ్రస్ లేని అనామకుడిని అల్లుడిని చేసుకోవాలనుకునేవాడివి కాదు. అమ్మా నాన్న ఎవరో తెలియని ఒక అనాథని నాకిచ్చి పెళ్లి చేయాలనుకునేవాడివి కాదు. అందరూ వదిలించుకోవాలని చూస్తున్నట్టున్నారు. మీ అందరికి అంత బరువు అయిపోయారా? అనాథకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకోవడం కంటే జీవితాంతో నాకు పెళ్లి చేయకపోయినా నేను బాధపడకుండా ఇంట్లో హాయిగా ఉండగలను తాత. చివరికి అమ్మాలని అన్నది నిజం చేశారు. అవును తాత, నా జీవితానికి ఎలాంటి అన్యాయం చేయడానికైనా మీరు వెనకాడరు. మాట్లాడుతున్నావు నీ మానాన్ని నువ్వు వాగుతూనే ఉన్నావు. నువ్వు శివనారాయణ మనవరాలివి. అనాథకిచ్చి పెళ్లి చేయాలని నేనేలా అనుకుంటాను? ఒక పెద్దింటి సంబంధం చేయాలనుకున్నాను. కలవాళ్ళింటికే నా మనవరాలు కోడలవ్వాలనుకున్నాను. సూరజ్ కి కన్నవాళ్ళు లేకపోయినా కావాల్సిన వాళ్ళైనా ఉండాలి కదా. సూరజ్ ని ఈ క్షణమే బయటికి గెంటే, ఇంట్లో నుంచి ఆఫీస్ లో నుంచి కూడా. తొందరపడు. మన ఇంట్లో జరుగుతున్న విషయాలేవి సూరజ్ కి తెలియదు. అవన్నీ నాకు తెలియదు తాత. వాడు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. బాబా నీతో మాట్లాడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం పద. బాబా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాను కదా. పిలిచింది నేను కాదు. నేను ఎవరు పిలిచారో కూడా పోల్చుకోలేనంతగా ఉన్నావంటే నువ్వెంత డిస్టర్బ్ అయ్యావో తెలుస్తుంది బాబా. చూసినా లోపల చేసిన గొడవ చాలు, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టద్దు. బాగా బాధగా ఉంది కదా. అరే రే, చాలా కష్టపడి వేసిన ప్లాన్ ఇలా వేస్ట్ అయింది ఏంటి అని బాధపడుతున్నాను కదా. చూసినా అందరిలో మనం కొన్ని నిజాలు మాట్లాడుకోలేదు దీపా. ఎవరు లేనప్పుడు మాత్రమే మనసు విప్పుకుని మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు. ఈ పెళ్లి నేను చేసుకోనని తాతో చెప్పావు కదా, వదిలే. ఇక్కడితో మీరు ఆగరు కదా. ఎందుకంటే సూరజ్ అనాథ అని నీకు ముందే తెలుసు. తెలిసే సూరజ్ ని తీసుకొచ్చి ఈ విషయం ముందే తెలుసని మా తాతతో చెప్తే నాకెందుకు చెప్పలేదు అంటాడని ఈ రోజే తెలిసినట్టు మొహాలు పెట్టారు. అనాథ అయితే మనిషి కాదా? సూరజ్ నాకు కరెక్ట్ అని మొదట చెప్పింది నువ్వే అంట కదా. అవునే, నేనే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను విను. మిగతా విషయాలు ఎలా ఉన్నా సూరజ్ తో నిన్ను పోల్చి చూస్తే నీకంటే సూరజ్ చాలా మంచివాడు. తను అనాథే. అన్నం పెట్టిన వాడిని మర్చిపోలేదు. అతనికి ఆరోగ్యం బాగోకపోతే అతని కోసం 5 లక్షలు తాత దగ్గర తీసుకొని హాస్పిటల్లో కట్టాడంటే మనిషి గురించి నువ్వు తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు. ఈ మాట మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో. నీకంటే సూరజ్ చాలా ఉత్తముడు. నీలాంటి దానికి వాడే కరెక్ట్. దీనికి అర్థం కావాలంటే అలాగే చెప్పాలి బాబా. జోస్నకి సూరజ్ కరెక్ట్ అని మనకి మాత్రమే అనిపించిందా? ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా అనిపించింది కదా. అనాథ కాదు, అమ్మా నాన్న ఉన్నారని తెలిస్తే ఆస్తి లేకపోయినా పెళ్లి ఒప్పుకునేవాళ్ళు కదా. కానీ ఇక్కడ జోష్న అడిగేది ఇవన్నీ కాదు. తన ముందు సూరజ్ ఎందుకు పనికి రాడు అంటుంది. మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పాలి, మనం చెప్పకూడదు. వెళ్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు గుర్తుండదు అనుకుంటే గోడ మీద రాస్తా. నీకు సూరజ్ సరైన జోడి. సూరజ్ ని మించిన భర్త నీకు జన్మలో దొరకడు. పద బాబా. నా మనసు మాటది. సూరజ్ జీవితానికి సరైన జోడి. సూరజ్ అనాథ. జోస్నతో పెళ్ళనగానే వీడు అదృష్టవంతుడేమో అనుకున్నాను. ఎందుకని శివనారాయణ గారింటికి ముందు జనరేషన్ లో నేను అల్లుడైతే ఈ జనరేషన్ లో సూరజ్ అల్లుడు కాబోతున్నాడు. ఆ అబ్బాయి మంచోడని మీరు చెప్పారు, దీప చెప్పింది, కార్తీక్ కూడా చెప్పాడు. మంచోళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుంది కాంచన. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే వాడికి ఒక కుటుంబం ఉంటే బాగుండేది. లేరని చెప్తున్నారు కదా. సరే లేరు, ఏం చేద్దాం? ఈ రోజుల్లో మంచి కుర్రాడు దొరకడం అంటే అది మన మేనకోళ్ళ అదృష్టం అని చెప్పాలి. ఆ అనాథ అన్న విషయం వదిలేస్తే ఆ అబ్బాయి మంచోడు, నా ప్రాణాలు కాపాడాడు. నేను అతనికి రుణపడి మావయ్య గారు పెళ్లికి ఒప్పుకుంటే బాగుండేది. ఒప్పుకోరు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు?
ఆయన కూతురు కదా, వాళ్ళ గురించి తెలీదా ఏంటి? మా నాన్న జ్యోత్స్నని నలుగురున్న కుటుంబంలో ఇవ్వాలనుకుంటాడు కానీ ఒక అనాథకి మాత్రం ఇచ్చి చేయాలనుకోడు. అబ్బాయి నచ్చినప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు. తాతయ్య గారికి జోష్లకి ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య గారు. సరే, మీరు చెప్పండి. సూరజ్ మంచివాడే కదా? ఆపరేషన్ కి 5 లక్షలు కావాలన్నారు. అది తెలుసుకొని డబ్బు తీసుకొచ్చాడయ్యా. అలాంటి మంచోడు ఉండబట్టే నాలాంటి రోడ్ ఇంకా బతికున్నాడయ్యా. నిన్నేరా అడిగేది? వాడితో ఎక్కువ చనువుగా ఉండేది నువ్వే కదా. పైగా సూరజ్ దీపక్ అడ్వైజర్. అతని అలవాట్లు పద్ధతులు ఈ పాటికి అర్థమయ్యే ఉంటాయి. ఏ దీప, నువ్వేమంటావు? ఇందులో మా ఇష్టంతో పని ఉంది మామయ్య గారు. చేసుకోబోయేది చూసిన ఒప్పుకోవాల్సింది వాళ్ళు. కానీ ఈ పెళ్లితో నీ జీవితం ముడిపడి మీరు ఉంది కదా. అస్తమానం ఇదే మాట్లాడతారేంటండి? ఏవే దీప, నీకు జ్యోత్స్న పెళ్లితో ఏంటి సంబంధం? మీ ఇద్దరు మా దగ్గర ఏదో దాస్తున్నారు కదా. ఇంటి పెళ్లి శుభచౌకరాలు అంటే ఇదేనమ్మా. ఊరికే జరిగింది చెప్పడం తప్ప మా చేతుల్లో ఏమైనా ఉందా? మీ చేతిలో లేకపోవడం ఏంటి? జ్యోత్స్న పెళ్లి మీ బాధ్యత కదా. సరే సరే, మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి, భోజనం చేయాలి. సూరజ్ మంచోడ్రా. ఈ పెళ్లి జరిగితే బాగుంటుంది. మీ వల్ల ఏమైనా అవుతుందేమో చూడండి. వాళ్ళు అడుగుతుంటే ఏమి మాట్లాడవేంటి? ఎప్పుడైతే సూరజ్ అనాథ అని తెలిసిందో అప్పటి నుంచి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం బాబా? మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు అంతా అత్త చేతిలోనే ఉంది. మనల్ని ఏదైనా సాయం అడిగిందంటే చేసి తీరాల్సిందే. అత్త అడుగుతుందంటావా? ఏమో తెలీదు, అడిగితే మాత్రం సాయం చేయాల్సిందే. అడిగినప్పుడు చూద్దాంలే. తాత మాట నా ఇంట్లో ఎవరు కాదు. ఇక దీని గురించి ఆలోచించుకో. పద ఫోన్ చేద్దాం. ఈ పెళ్లి విషయాలు ఏవి సూరజ్కి తెలియదు కాబట్టి నువ్వు కూడా ఏమీ అనొద్దు. నేనెందుకంటాను? అంటావేమో అని చెప్పాను. పద ఫోన్ చేద్దాం. ఎవరికి ఎలా రాసి పెట్టిందో తెలియదు కదా. ఎంత కమ్ముడిపోయావు నువ్వు? నన్ను ట్రాప్ చేయడానికి ఎంత తీసుకున్నావు? బంగారం, నోరు మూయరా. ఎవరి మనిషిరా? నన్ను లైన్ లో పెడితే ఎంత ఇస్తానన్నారు? ఏం మాట్లాడుతున్నావు? నేను కదరా, జనం మాట్లాడుకునేలా చేశా. నేనేం చేశాను? మాట్లాడకు. నువ్వు రాకముందు నా జీవితం ఇలా ఉండేది కాదురా. నువ్వు అడుగు పెట్టావు, నన్ను నాకు దూరం చేశావు. చెప్పరా, నన్ను ట్రాప్ చేయమని నీకెవరు చెప్పారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దీప చెప్పిందా లేదా మా బావ చెప్పాడా? మా బావ చెప్పడే. మా బావలో ఎంతో కొంత నిజాయితీ ఉంది. అసలు నిజాయితీ లేని మనిషి ఆ దీప. అది నీలాంటిదేరా. అది కూడా దాని స్వార్థానికే బ్రతుకుతుంది. అవతల వాళ్ళ బ్రతుకులు సర్వనాశనం అయిపోయినా పట్టించుకోదు. దీప అడుగు పెట్టక ముందు అద్భుతంగా ఉండేది నా జీవితం. నా కర్మ కాకపోతే నీ అనాథల మేళం అంతా నాకే తగిలే. దీపేమో మా బావని తనుకుపోయింది, నువ్వేమో నన్ను తనుకుపోవాలని చూస్తున్నావు. ఈ రోజు ఏదో కొత్తగా తెలిసినట్టు ఇంత ఆవేశపడుతున్నావేంటి? డే 1 నుంచి నువ్వంటే ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం అని నిన్ను టీచ్ చేస్తూనే ఉన్నాను కదా. ఆవేశపడలేదే? నేను ఎప్పుడు ఆవశపడాలో నువ్వే చెప్తావా? ఏంటి నువ్వు నాలా మాట్లాడుతున్నావు? నీలాంటి తిక్కలోనికి అర్థమయ్యేలా చెప్పాలంటే నేను తిక్కదానిలాగే మాట్లాడాలి. చాలా క్లాస్ గా పొలైట్ గా చెప్తే మీలాంటి మట్టి బుర్రకి ఎక్కి చావదు. నీకేదో అయింది. అవునరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నాకేదో అయ్యేలా ఉంది. ఆ మధ్య ఒక మాట నా ఏంట్రా అది? మనం ఈ గార్డెన్ లోనే పందిరేసుకుని పెళ్లి చేసుకుందాం ఉన్నావు కదా. నా వైపు నుంచి వచ్చే బంధువులకి నిలబడ్డానికి నా ఇంటి వాకి సరిపోతుంది. కానీ నీ వైపు ఎవరు వస్తారో చెప్పరా? ఆ నాద నీ బ్రతుకి తగ్గట్టే నీ కోరిక కూడా ఉండాలి. చస్తే అడిగే దిక్కులేని అనాథవి నీకు శివనారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? పెళ్లి చేసుకుంటే పెళ్ళని ఎక్కడికి తీసుకెళ్తావురా? ఇల్లు లేదు, బాకిల్ లేదు, బంధువులు లేరు, చుట్టాలు లేరు. మనకున్నది ఒక్కటే ప్లాట్ఫామ్. అక్కడ టెంట్ వేసి అందులోనే కాపురం పెడతామేమో. ప్రతి మనిషి బ్రతకడానికి ఒక లక్ష్యం ఉంటుంది. మా తాత మా నాన్న కోసం బ్రతికితే మా నాన్న
నా కోసం బ్రతుకుతున్నాడు. మరి నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు. అనాథలో మొదలైన జీవులంటూ ఏం చేయాలి? పెళ్లి కోసం అనాథ శరణాలయానికి వెళ్ళాలి. అక్కడ కూడా నీలాగే అమ్మా నాన్న లేని అనాథలుంటారు. అందులో ఏదో ఒక అనాథకి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి జ్యూసులు అమ్ముకోవచ్చు. ఎందుకు అంత మాట్లాడుతున్నావు? తట్టుకోలేకపోతున్నాను. నేను చూస్తుంటే భరించలేనంత కోపం వస్తుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆపవే. ఎందుకు అంత గింజుకుంటావు? అవును, నేను అనాథనే. అయితే ఏంటి? నేను అనాథని నీకెవరు చెప్పారు? మనం చెప్పుకోకపోతే మన గురించి ఎవరికి తెలీదా ఏంటి? అన్నీ అందరికీ తెలుసురా. ఇవన్నీ సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఏం కావాలన్నా చేస్తావా? నేను అడిగాను అంటే మాట ఇచ్చినట్టే. అయితే అడుగుతాను, విను. నువ్వు వెళ్ళిపోవాలరా. ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. చూసావా, నోట మాట రావట్లేదు. ఇది నీ సమాధానం. చెప్పేశావు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? నేను విన్నాను అంటే సరే అన్నట్టే. నా పేరు చెప్తావా? నన్ను అడిగే అవకాశం ఇస్తే కదా ఎవరి పేరు చెప్పాలనుకోవడానికి. నేను నీకు మాట ఇచ్చాను, వెళ్ళి పడుకో. ఇంకా నేను ఈ అవుట్ హౌస్ లో ఉన్నాను. చూస్తాను. నేను ఇంకా నీకు ఇక్కడ కనపడను. నాకు కావాల్సింది అదే. వెళ్ళవే, వెళ్ళి హాయిగా పడుకో. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. గుడ్ నైట్. లాస్ట్ నైట్. ఏంటో దినా ఉన్న పళంగా రమ్మన్నావు, ఏమైంది? నువ్వు నాకు సాయం చేయాలో దినా. సహాయమా? కార్తీక్ నీతో ఏం చెప్పలేదా? చెప్పాడమ్మా. ఆ విషయంలోనే సాయం అడుగుతున్నా. నాన్నకి ఇష్టం లేదంట కదా. నువ్వు చెప్తే ఒప్పుకుంటారు, అందుకే నిన్ను పెంచింది. నువ్వే అడగచ్చు కదా. ధైర్యం సరిపోవట్లేదు వదినా. మీ అన్నయ్య సంగతి తెలిసిందిగా. నా మాట కాదనరు, వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేరు. అదే వదినా, జ్యోత్స్నకి సూరజ్ సరైన వాడు కాదని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో, అలాంటిదేమీ లేదు వదినా. అన్నయ్య, నువ్వు నా ఓటు ఎప్పుడు ఆడవాళ్ళకి. కార్తీక్ దీపక్ కూడా ఓకే. వెళ్దాం పదండి. వదినా, ఏంటి వదినా? నీ కొడుక్కి నచ్చిన పెళ్లి చేసుకుంటే నేను సమర్థించాలా లేదా? మరి నా కూతురికి మంచి సంబంధం చూసినప్పుడు నువ్వు నన్ను సమర్థించాలి కదా. ఇది పాయింటే. మరి నాన్న మనమేమి జ్యోత్స్నకి అన్యాయం చేయడం లేదు కదా అత్తయ్య. ఈ మాట నిజమే అనుకో. ఇదే మాట తాత ముందు కాస్త గట్టిగా చెప్పు. సరే, వెళ్దాం పదండి. ఇదిగో, ముందు ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టండి. ఆ తర్వాత నేను మొదలు పెడతాను. తాతని కాసేపు మీ నాన్న కాదనుకో, అప్పుడు నీలో ఉన్న కనకదుర్గ బయటకు వస్తుంది. పోరా, నువ్వు అన్ని వేళ కొళ్ళలు చేయకు. అమ్మో, నాన్న నిర్ణయాన్ని ఎదిరించాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ సరే అనిపించే వరకే. మీ నాన్నే కాదు వదినా, నా కూతుర్ని కూడా సరే అనిపించాలి. అమ్మో, అది మొండిదొదినా. నువ్వు మేనత్తవి కదా, అంతకంటే మొండిగా వాదించొచ్చు. ఇదిగో, అందరం కలిసి వాళ్ళు ఒప్పిద్దాం, సరేనా? చూడు, మాట మీద ఉండాలి. ఉంటాను. నేను కూడా ఉంటాను. నేను కూడా ఉంటాను. నేను కూడా ఉంటాను. అబ్బా, ఇప్పుడు నాకు కొండంత ధైర్యంగా ఉంది. పదండి వెళ్దాం. రా జ్యోత్స్న, జ్యోత్స్న. కాంచనటి ఫ్యామిలీతో వచ్చింది. సుమిత్ర ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. ఏంటి మమ్మీ? ఇలా కూర్చో. పర్వాలేదు, చెప్పు. అన్నయ్య, మీరు కూర్చో. మావయ్య గారు, నేరుగా ఉన్న విషయానికి వస్తాను. మనం గత 6 నెలల నుంచి జ్యోత్స్నకి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాం. ఏ సంబంధం మనకి నచ్చట్లేదు. దానికి కారణాలు 100 ఉండొచ్చు. కానీ సూరజ్ ఆ 100 కారణాలు దాటి నా కూతురికి నేను ఎలాంటి వాడిని భర్తగా తీసుకురావాలనుకుంటున్నానో అలా కనిపించాడు. మమ్మీ, జ్యోత్స్న, మీ అమ్మని కాస్త పూర్తి చేయనివే. ఏంటి పూర్తి చేయనిచ్చేది? నిన్న ఇంట్లో పంచాయతీ జరిగింది, ప్రపోజల్ పెట్టాడు. నేను వద్దు అని కూడా చెప్పాను. ఎందుకు వద్దన్నావు? వాడు ఒక అనాథ. ఆ మాట నిన్ను కూడా చెప్పావు. రేపు అడిగినా ఇదే చెప్తాను. పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికి అమ్మ నాన్నలు ఉండరు. అత్తే ప్రపంచం.
ఈ మాట అప్పుడప్పుడు కార్తీక్ చెప్తూ ఉంటాడు. నేను ఈ రోజు కొత్తగా మరో మాట చెప్తాను విను. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని, మనుషులు ఎంచుకునే జీవన విధానాన్ని బట్టి చూస్తే పెళ్ళైన తర్వాత ఆడదానికే కాదు, మగాడికి కూడా అమ్మ నాన్న ఉండట్లేదు. కరెక్ట్ గా చెప్పావు వదినా. ఏమో రేపు పెళ్ళైన తర్వాత జ్యోత్స్న కూడా భర్తను తీసుకుని అమెరికా వెళ్ళిపోతుందేమో. అప్పుడు కూడా ఉండాల్సింది వాళ్ళిద్దరేగా. పెళ్లి తర్వాత అవసరం లేని అమ్మా నాన్న పెళ్లికి ముందు లేరు అని వాదించడంలో అర్థం లేదు. మావయ్య, అవసరం లేదంటే అక్కర్లేదని కాదు, ఉండే వీలు లేదని. ఎందుకంటే నా లైఫే దానికి ఎగ్జాంపుల్. నా అల్లుడికి బెంగళూరులో జాబ్ వచ్చింది, భాగ్యం తీసుకుని వెళ్ళిపోయాడు, అక్కడే సెటిల్ అవుతాడంట. అప్పుడు మేము ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మీరు ఎన్ని చెప్పినా నేను ఈ అనాథైన సూరజ్ని పెళ్లి చేసుకోను. ఏం తెలుసు నీకు? ఏం జీవితాన్ని చూసావు? దీపా, ఇలారా, దీన్ని చూడు. దీనికి అమ్మ నాన్న ఉన్నారు, ఎవరు కన్నారో తెలీదు, ఎక్కడ పుట్టిందో తెలీదు, ఏ చేతులు చేసిన పాపమో బస్ స్టాండ్ లో వదిలేశారు. పైనుండి దించిన నీ చేతులతోని దీన్ని దేవుడి దగ్గరికి పంపే. ఆ పాపం చేసిన చేతులు నావే సుమిత్ర. కష్టాల్లోనే పుట్టింది, కష్టాల్లోనే పెరిగింది, కానీ తన జీవితాన్ని చక్కదిద్దుకుంది కదా. ఈ రోజు దీప అంటే ఒక నమ్మకం, అదే సంపాదించుకోవడం అంత తేలిక కాదు. అది CEO పోస్ట్ కంటే గొప్పది. సూరజ్ కూడా దీప లాంటి మంచి మనసున్న మనిషి. తనకెవ్వరూ లేరు కాబట్టి మనందరినీ తన వాళ్ళు అనుకున్నాడు. తను అనాథ కాబట్టి దీపని వదినా అని పిలిచాడు. కార్తీక్ అన్నయ్య ఏం చేసుకున్నాడు? నీకు సూరజ్ అంత మంచి మనసు. పెళ్ళేదో నువ్వేందుకు కాకూడదు? ఏంటి తాత ఇది? నాకు సూరజ్ వద్దు అంటుంటే పెళ్లి చేసుకోమంటారేంటి? నువ్వైనా వాళ్ళకి అర్థమైనా చెప్పు. డాడీ, నువ్వు సైలెంట్ గా ఉంటావేంటి? ఓ అనాథని కలుగా వస్తే ఓకేనా? మావయ్య గారు, మీరు చెప్పండి. సూరజ్ కూడా దీపలాంటి వాడే. అనాథ అనేది లోపం కాదు. అవును తాత, ఎవరు పుట్టుకుని వాళ్ళు ఎంచుకోలేరు కదా. ప్రతి మనిషికి బతుకు మాత్రమే ఎంచుకునే హక్కు ఉంది. ఎవరికి పుట్టాలో నిర్ణయించేది ఆ భగవంతుడు. ఒకవేళ సూరజ్ అనాథ అవడమే తప్పైతే ఆ తప్పు చేసింది సూరజ్ కాదు, సూరజ్ ని కని అనాథగా వదిలేసిన వాళ్ళ అమ్మా నాన్న. అమ్మా నాన్న చేసిన పాపాలతో పిల్లలకేంటి సంబంధం? అవును తాతయ్య గారు, సూరజ్ బాగా చదువుకున్నాడు, అందగాడు, పద్ధతి తెలిసినవాడు. జ్యోత్స్నకి ఈడు చూడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ చివరిదాకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సీరియల్ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.